వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఫిబ్రవరి 14న ఉంది. మరి ఈ రోజు ఒక విశిష్టత ఏంటి? ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో తెలియజేద్దాం. దీనికి శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఈ శ్రీ పంచమి అంటే శ్రీ అంటే సరస్వతీదేవి అని అర్థం చెప్పుకోవాలి. అక్కడ శుభప్రదమైనది అని. సరస్వతీదేవి యొక్క జయంతిగా దీని గురించి మనం చెప్పుకుంటాం. అందుకు వసంత పంచమి అని ఎందుకంటామంటే ఇంకా వసంత ఋతువు రాబోతోందని, రాబోయే వసంత ఋతువుకి స్వాగతం పలకడానికి చేసుకున్న ఏర్పాట్లేదు. వసంత ఋతువు తర్వాత వస్తుంది. ఇంకా మన లెక్క ప్రకారం 2 నెలల తర్వాత, ఉత్తర దేశీయుల లెక్క ప్రకారం ఒక 1.5 నెలల తర్వాత వస్తుంది వసంత ఋతువు. కాకపోతే వసంతం చైత్రంతో రావడానికన్నా ముందు లక్షణాలు ముందు కనపడతాయి కదా. దాని తాలూకు సూర్యోదయానికన్నా ముందు తూర్పు దిక్కు తెల్లబడ్డట్టు, వసంత ఋతువు రావడానికన్నా ముందే ఈ లక్షణాలు కనపడతాయి కనుక ఇది వసంత ఋతువుగా చెప్పబడుతూ ఉంటుంది అని. పైగా ఇంకొక కారణం కూడా చెప్తారు. రతీదేవి వసంతుడి సహాయంతో మన్మధుడిని పూజించింది అని, లేదా రతి మన్మధులు ఇద్దరూ వసంతుడిని పూజించారు అని. ఇలా రతి, మన్మధుడు, వసంతుడు ఈ ముగ్గురి యొక్క కలయికలో కనపడేటటువంటిది కనుక కూడా దీన్ని వసంత పంచమి అని, రతి మదన పంచమి అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. కానీ ఎక్కువగా వ్రతాలు, పూజలు లాంటివి చేసేవన్నీ కూడా శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి జన్మదినము అనేటటువంటి అర్థంలో చేయడం మనం చూస్తాం. ఓకే. బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి 5 రూపాలుగా ప్రకృతి శక్తులుగా ఆవిర్భవించినప్పుడు దాంట్లో ఆ ప్రధానమైన 5 ఒకటి సరస్వతి అని చెప్తారు. ఈ సరస్వతీదేవి ఆవిర్భవించిన తర్వాత ఆవిడందరూ అర్చించటం జరుగుతుంది. ఈ సరస్వతికి సర్వశుక్ల అని పేరు. అంటే పూర్తిగా తెల్లగా ఉంటుంది, అన్నీ తెల్ల. ఆవిడ కూర్చునే పద్మం తెల్లంది, కట్టుకునే వస్త్రాలు తెల్లనివి, ధరించే నగలు తెల్లనివి. ఇక్కడ శుక్ల అంటే తెలుపు అన్న దానికన్నా స్వచ్ఛమైన, నిర్మలమైన, శుభ్రమైన అనే అర్థం చెప్పాల్సి ఉంటుంది. అట్లా ఉన్నటువంటి ఈవిడ్ని మొట్టమొదట దేవతలందరూ ఆరాధించారు. యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి ఋషులందరూ ఆరాధించారు. ఈవిడ యొక్క పూజా విధానం మనకి కాణ్వ శాఖలో కనపడుతుంది. ఋగ్వేదంలో ఉన్న కాణ్వ శాఖ పూజా విధానం ఉంది. సరస్వతిని పూజించటానికి షోడశోపచార పూజా విధానం అంటే 16 ఉపచారాలు, ధ్యాన, వాహనాది షోడశోపచారాలు. ఆ రకమైనటువంటి ఉపచారాలతో పాటుగా ఈవిడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, కవచము ఇలాంటివన్నీ కూడా మనకి అందులో కనపడతాయి. ఆ సరస్వతి అవతార ఘట్టం ఏదైతే ఉందో దాంట్లో మనకు కనపడుతూ ఉంటాయి. అందుకని సరస్వతి అంటే విద్యాధి దేవతగా పరిగణించబడుతుంది కనుక ఎవరికైతే విద్య బాగా కావాలనుకుంటారో వారందరూ ఈనాడు సరస్వతీదేవిని అర్చిస్తారు. మన దగ్గర కొంచెం తక్కువే కానీ ఈ మధ్య కాస్త కనపడుతోంది. కానీ బెంగాల్లో అయితే దీన్ని చాలా పెద్ద వేడుకగా చేసుకుంటారు. అక్కడ పైగా ఒక దీక్ష వహించామని చెప్పడానికి చిహ్నంగా తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానాదులన్నీ చేసిన తర్వాత పసుపు పచ్చని బట్టలు ధరిస్తారు ప్రతి ఒక్కరు. అసలు ఇంకా ఆ రోజు పాఠశాలలకి పసుపు పచ్చలు బట్టలు ధరించినటువంటి పిల్లలు మెడలో బంతిపూల దండలు వేసుకుని పెడతారు. మామూలుగా మనం బంతిపూలు పూజకి వాడం, కానీ ఉత్తర దేశంలో గమనిస్తే వాళ్ళు బంతిపూలు కూడా వాడుతూ ఉంటారు. మరి ఏమిటో తెలియదు అవేమిటో. అమ్మవారిని అర్చించటం కన్నా కూడా వీళ్ళు మెడలో వేసుకుని బంతిపూల దండలు పాఠశాలకి వెళ్ళి అక్కడ సరస్వతి పూజ చేసి పుస్తకాలు, కళాలు అన్నీ అక్కడ పెట్టి, అంటే కాగితాలు రాని రోజుల్లో తాటాకులు ఉండేవిగా, తాటాకులు గంట అక్కడ పెట్టేవారు. ఇప్పుడు మనకి పుస్తకాలు, కళాలు. నేను అనుకోవడం ఇప్పుడైతే పుస్తకాలు, కళాలు కాదు పెట్టాల్సింది. ఇప్పుడు ఏం పెట్టాలి? ట్యాబ్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఇవన్నీ అక్కడ పెట్టంటే ఈనాడు వాటికి కూడా సెలవేయడం. అమ్మవారికి
అమ్మవారి స్వరూపాలైనటువంటి అవన్నీ కూడా, దాన్ని కూడా మనం అమ్మవారి స్వరూపంగా అనుకుంటాం కదా. మా కాగితం కింద పడితే ఎవరైనా తొక్కితే అయ్యో సరస్వతిరా కళ్ళకద్దుకోమంటాం. అంటే సరస్వతి అంటే ఎక్కడో బొమ్మలో విగ్రహంలో కాదు, కింద పడిన కాగితంలో కూడా ఉందని చెప్పుకుంటాం కదా. అట్లాగే మరి కంప్యూటర్లో చదువుకుంటూ ఉన్నప్పుడు దాన్ని కూడా దేవతా స్వరూపంగా భావించాలి కదా. సరస్వతి జ్ఞానాన్ని మనం ప్రసాదించేది, కనీసం జ్ఞానాన్ని ధరిస్తోంది. దానికి తెలివి ఉందో లేదో తెలియదు కానీ ధరించి మనకి ఇస్తోంది. వాటన్నింటినీ అక్కడ పెట్టి పూజించి ఆనాడు వాటితో ఏమీ పనిచేయరు, చదవరు. పూజించినప్పుడు పని చేయమంటారేమిటి? అంచేత గౌరవప్రదంగా అట్లా చేయడం పద్ధతిగా ఉంది. మరి సరస్వతికి పూజ ఎలా చేయాలి? షోడశోపచార పూజా విధానం ఉందన్నాం కదా. ఆ విధానంలో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన పూజా విధానాన్ని అనుసరించినట్టయితే వీళ్ళేదో పసుపచ్చని బట్టలు కట్టుకున్నారు కానీ, అంటే పసుపులో ముంచి దీక్షా వస్త్రాలను ఉద్దేశం. మనకి అందులో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పింది అయితే అమ్మవారికి తెలుపు ఇష్టం, తెల్లని పూలతో పూజించాలి, తెల్లని నివేదనలు చేయాలి. అంటే అరటిపండు, కొబ్బరికాయ అలాంటివి. సరే, ఎక్కడైనా సరే శక్తి తీవ్రంగా ఉత్పన్నమైనప్పుడు దాన్ని సమం చేయడానికి పానకం కావాలి కదా. పానకం, పడపప్పు, చలిమిడి ఇది ప్రధానం. చెరుకు గడలు, ఇంకా ఆయా ఋతువుల్లో దొరికేటటువంటి పళ్ళు, వాటిల్లో కూడా తెల్లగా ఉన్న వాటికి ప్రాధాన్యం. అరటిపండు తెల్లందే, అయితే ఎప్పుడన్నా కొన్ని పసుపచ్చగా ఉన్నా పైన లోపల తెల్లగానే ఉంటుంది. అలా తెల్లగా ఉండేటటువంటి పళ్ళు ఇవన్నీ కూడా సరస్వతీదేవికి నివేదన చేయాలి. చెరుకులు కూడా నివేదన చేస్తారు. చెరుకు తీయదనానికి ప్రధానం కదా అది. అయ్యాక వండింది పెట్టాలన్నారే మీరు, ఆ వండింది పెట్టేటప్పుడు దధ్యోదనం పెడితే పెట్టచ్చేమో కానీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వంట ఏది అంటే పరమాన్నం, పాయసాన్నం. ఎలాగా? పాయసం, క్షీరాన్నం, ఇన్ని రకాలు. పరమాన్నం అంటే శ్రేష్టమైంది ఏదన్నా కావచ్చు. మరి క్షీరాన్నం అంటే ఈ క్షీరం కూడా ఏ క్షీరం కావాలి? ఆవు పాలు. తర్వాత అందులో వేయాల్సింది బెల్లం తప్ప పంచదార కాదు, పంచదార వాడకూడదు. అది ఆవు పాలు, బియ్యాన్ని ఆవు పాలలో ఉడకబెట్టి దానిలో బెల్లం వేసి మిగిలినటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ వేయచ్చు. ఇవి ప్రధానం. మిగిలిన పెట్టకూడదానికి అది ఇవి ప్రధానం. మిగిలినవి చక్కగా మిగిలినటువంటి వంటలన్నీ చెయ్యండి, కూరలు, పప్పు, పులుసు కూడా చేసిన నివేదన పెట్టండి, వద్దనంటల్లా. ప్రధానంగా పెట్టాల్సింది మాత్రం ఈ ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, బెల్లం వేసి చేసినటువంటి పరమాన్నం. ఇలా నివేదన చేసినట్టయితే అమ్మవారికి సంతృప్తి కలుగుతుంది. అందుకని ఏం చేస్తారు, ఈనాడు సరస్వతీదేవికి సంబంధించింది గనక విద్యాభ్యాసం ప్రారంభిస్తారు చాలా మంది. పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం అన్నది. సరే, నేను విద్యాభ్యాసం అని వాడాను ప్రత్యేకం, పిల్లలకైతే అక్షరాభ్యాసం. మరి విద్యాభ్యాసం అని ఎందుకు వాడాను అంటే, మీరు నేను ఏదన్నా కొత్త పుస్తకం చదవాలనుకున్నాం, ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం, ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నాం. ఇప్పుడు మన డిగ్రీలు మనకున్నాయి, స్కూల్కి వెళ్ళి చదివేటటువంటి అవసరము లేదు, వయస్సు కాదు, ఊహ లేదు. కానీ నేను వేరే సబ్జెక్ట్ ఒకటి నేర్చుకోవాలనుకున్నాను, నా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రోజు మొదలు పెడితే చాలా బాగా సాగుతుంది. సూపర్. అందుకని విద్యారంభం, విద్యని ప్రారంభించటం అన్నది మొదలు పెడితే చాలా బాగుంటుంది అని, దానికి ప్రధానమైందని. అమ్మవారికి సంబంధించిన కవచానికి సర్వ విజయమో ఏదో ఉంది పేరు. అంటే సమస్తాన్ని గెలవచ్చు. ఎవరికైతే నోట్లో నాలుగుందో, 4 అక్షం మొక్కలు వచ్చో, బుర్ర పనిచేస్తుందో, పనిచేసిన బుర్రని నాలుకతో ఉచ్చరించి ఆలోచనని బయటికి పెట్టగలరు, వాళ్ళు ప్రపంచాన్నంతా గెలుస్తారు కదమ్మా. మరే మీకులాగా నాకులా కాదు. కనుక అటువంటిది శ్రీ పంచమి. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాంతాల్లో కూడా కొద్ది సంవత్సరాలుగా ఈ శ్రీ పంచమిని చాలా వేడుకగా చేస్తున్నారు. చాలా ఆలయాల్లో ఈనాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయడం. ఎవరైనా కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలి అంటే, నేను ఎందుకో థీసిస్ రాస్తున్నాను PhD కంటే ఈరోజు మొదలు పెడితే చటక్న అయిపోతుంది. అమ్మ, మరి పిల్లలు ముఖ్యంగా పరీక్షల సీజన్ అయితే ఇది ఏదైనా మంత్రం పఠిస్తే బాగుంటుందా ఈ రోజున?
బాగుంటుందమ్మా. మంత్రం అని కాదు కానీ స్తుతులు ఉన్నాయి. మంత్రాలు చిన్నపిల్లలకి చెప్పడం ఎందుకమ్మా పాపం, వాళ్ళని ఎందుకు బాధిస్తాం? హాయిగా స్తుతి ఉంది. ఈ స్తుతులు కూడా మంత్రాలతో సమానమైనవి. ఎందుకంటే వీటిని మహర్షులైనటువంటి వాళ్ళు మంత్రాలకి పాటించాల్సిన నియమాల అవసరం లేకుండా తమ శక్తినంతా ఇందులో ధారపోసి అందించారు. చేత మనకందరికీ మా చిన్నతనంలో మేము చదువుకున్నది ఇప్పటికీ చాలా మందికి వచ్చు అనుకుంటా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది స్తుతించినా సరిపోతుంది. సరస్వతీ నమస్తుభ్యం, ఓ సరస్వతి నీకు నమస్కారం చేస్తున్నాను. వరదే కామరూపిణి, కావలసిన రూపాలు ధరించగలిగినటువంటి ఓ తల్లి నాకు వరాలనివ్వు. విద్యారంభం కరిష్యామి, నేను నిన్ను వేరే ఏవేవో భవనాలు ఆస్తులు అడగట్లేదు, విద్య మొదలు పెడుతున్నాను నేను. సిద్ధిర్భవతు మే సదా, నేనేది చదవాలనుకుంటున్నాను, ఏం పొందాలనుకుంటున్నాను అదంతా నాకు ఎల్లప్పుడూ సిద్ధించుగాక. ఇంతకన్నా ఏం కావాలండి? మరి నేను చదువు మొదలు పెడుతున్నానమ్మా అని. మేము ప్రతిరోజు సాయంత్రం భోజనం చేసి దీపం దగ్గర కూర్చున్నప్పుడు కిరసనాల దీపాలే ఉండేవి కదా, ఆ దీపం దగ్గర కూర్చుని ముందు గణపతిది, తర్వాత ఈ శ్లోకం, ఈ పద్యము చదివి అప్పుడు మేము మా చదువు ప్రారంభించేవాళ్ళం. ఎస్, మా నాన్నగారు కూడా అలవాటు పెట్టారు కదా. మరి తెలిసిన వెంటనే బై డిఫాల్ట్ అదే రావాలి. సరస్వతీ నమస్తుభ్యం. అంటే దేన్నైనా మనం గౌరవించినప్పుడు దానికి మన పట్ల సదుద్దేశం ఉంటుంది. పుస్తకాన్ని కూడా గౌరవించాం సరస్వతి స్వరూపంగా, అందువల్ల అప్పుడు మనకి చదువు అప్రయత్నంగా వస్తుంది. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు.